హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో జాగ్రత్తగా వినండి. ఏటమ్మా ఇన్నాళ్ళ నిమిషం షార్ట్‌లు ఇప్పుడు 2 నిమిషాలు, 3 నిమిషాలు వీడియోలు పెట్టేస్తున్నావు బుర్ర తినడానికే. చేప బుర్రలు తప్ప మనిషి బుర్రలు తిననే నేను. అమ్మో! సోదెక్కువైపోతుంది. వీడియోలోకెళ్ళిపోదాం. న్యూ ఇయర్ ఏమో దగ్గర పడుతుంది. మంచిగా వాకట్లో రంగు ముగ్గులేసుకొని మా రమేష్‌ని ముగ్గులో దించుదాం మరి. ఆ రోజంతా మందు మొక్కుతూ ఉంటాడు. ముగ్గులోకి ఏటి దించుతాం ఇంకా. రంగు ముగ్గులెయ్యాలంటే రంగులు కావాలి కదా! అందుకే మంచిగా మన ఇంట్లోనే రంగులు తయారైపోతున్నాయి. రంగులు కొందామని వెళ్ళి తిండి కలర్స్ తెచ్చుకున్నాను. అదే ఫుడ్ కలర్స్. ఇది వేరే ఫుడ్ కలర్ మీకు తెలిసేటి? ఇది మనం తయారు చేసిన లిక్విడ్ కలరు. అదే బీట్రూట్ జ్యూస్. అవి ఫుడ్ కలర్స్ అయినప్పుడు మరి ఇది లిక్విడ్ కలరే కదా! అయినా ఇంగ్లీష్ రానప్పుడు నోరు మూసుకొని ఉండాలి గాని అవసరమా మనకి? చూసారా, ఈ గ్యాప్‌లో లైట్ పింక్ కలర్ తయారైపోయింది. డార్క్ పింక్ తయారు చేద్దాం అనుకున్నాను నేను. బీట్రూట్ జ్యూసు తాగడానికి చేసినట్టు చేసేసాను. కొద్దిగా చిక్కగా చేసుకుంటే బావున్ను. నీళ్ళలా ఉండడం వల్ల జ్యూసు ఎక్కువ కలపడం అవ్వలేదు. అందుకే లైట్ పింక్ వచ్చింది. లేదంటే డార్క్ పింక్ వచ్చును. లైట్ పింక్ అయిపోయింది కదా! ఇప్పుడు ఏ కలరో రెడ్ కలర్ ఏసానా నేను? ఆ! రెడ్డే. ఇక్కడే తప్పు చేశాను. లైట్ పింక్ అయింది కదా! అంటే ముందు లైట్ కలర్స్ అయిపోతే నెక్స్ట్ థిక్ కలర్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఉండదనమాట. అమ్మో! పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు గానీ, ఇప్పుడు రెడ్ కలుపుతున్నాను కదా! నెక్స్ట్ యెల్లో ఉంది, లైట్ యెల్లో. ఈ రెడ్ కలరు ఆ యెల్లోకి అంటుకుంటది కదా! అదే చేత్తో కలిపితే అందుకు. అంటే అస్తమాను చేయి కడుక్కొని అన్ని కలర్స్ కలపలేం కదా! ఇది బెటర్ కదా! మీరు కలిపితే మాత్రం లైట్ కలర్స్ ముందు కలపండి. అబ్బా! చాలా వివరించానే. ఏటనుకున్నారు మనల్ని? ఇంతకీ ఈ కలర్లు ఎలా తయారవుతున్నాయో వివరించలేదు కదా! ఏమో నా వీడియో చూసాక మీకు చేసుకోవాలనిపిస్తే కలర్సు. ఇది గ్రీన్ కలరు. ఈ వరిపిండి ఎలా ఏసానో చూసారు కదా! ఆ వరిపిండిలో కొంచెం గ్రీన్ కలర్ ఏసి, నీళ్ళు మాత్రం చుక్క చుక్క ఎయ్యాలి. నేనేసినప్పుడు చూడండి ఎలా ఏసానో, లేదంటే చపాతీ ముద్దే. ఎందుకు మంచిది స్పూన్‌తో ఏసుకొని కలుపుకోండి నీళ్ళు. ఉండలు కట్టకుండా బాగొస్తది. చుక్క చుక్క ఏసుకొని కలపాలి. టైం అయితే పడతది మరి కలపడానికి. కొట్టు మీద కొని తెచ్చుకున్నట్టు సింపుల్‌గా అవ్వాలంటే అవ్వదు కదా! ఇప్పటి వరకు లైట్ గ్రీన్ వచ్చింది. లైట్ గ్రీన్ మనకు అక్కర్లేదు. అందుకే డబ్బాలోని కలర్ అంతా ఒంపేసాను. డార్క్ కావాలి మనకి. ఇప్పుడు చూడండి డార్క్ వచ్చేద్ది. ఇదిగో ఇక్కడ 3 కలర్స్ తయారైపోయి ఇంకొక్కటే మిగిలింది. యెల్లో. ముందు కలపాల్సిన దాన్ని లాస్ట్ తోసేసాను. ఇప్పుడు చెయ్యి నీట్‌గా తుడుచుకొని అప్పుడు కలపాలి. మనకి కావాలంటే బ్లూ కలర్ కూడా తయారు చేసుకోవచ్చు. నీలమని తెచ్చుకొని బీట్రూట్ జ్యూస్‌తో ఎలా కలిపాం లైట్ పింక్, ఆ విధంగా కలిపేసుకోవడమే. లైట్ బ్లూ వచ్చేద్ది. డార్క్ బ్లూ కావాలంటే కొంచెం ఎక్కువేసుకోండి. మరీ ఎక్కువేసుకోకండి. పేస్ట్‌లాగా అయిపోద్ది. షాప్‌కెళ్ళి అడిగితే కనీసం రూ. 10కి 2 స్పూన్లు కడుతున్నారు. అది మరీ ఘోరం అనిపించింది నాకు. అందుకే ఎందుకు మంచిది అందరూ తయారు చేసుకుంటున్నారు కదా! మనము తయారు చేసుకోవచ్చు. డబ్బులు కూడా కొంచెం మిగులుతాయి అనిపించి ఈ ప్లాన్ ఏసేసాను. అవును, ఈ గ్యాప్‌లో ఇంకొక ఐడియా వచ్చిసిందే నాకు. క్యారెట్ జ్యూస్‌తో అయితే ఆరెంజ్ కలర్ వచ్చేద్దేమో! అమ్మో! అది కూడా చేసేసుకోవాలయితే. మా వాకిలి చిన్నది కాబట్టి అన్నీ తక్కువ తక్కువ చేసుకున్నాను. సరిపోతాయి మాకలాగా. ఒకవేళ మిగిలితే సంక్రాంతి వరకు దాసేయడమే. అప్పుడు మళ్ళీ కష్టపడాలంటే మన వల్ల అవ్వదే. ఇదిగో బీట్రూట్ జ్యూసు మిగిలిపోయింది. మీరేమన్నా కలర్స్ తయారు చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. పంపించేస్తాను. అడ్రస్ కూడా పెట్టండి. ఫుడ్ కలర్స్ అయితే పంపలేను. ఎందుకంటే అయిపోయాయి. గ్రీన్ అయిపోయింది. యెల్లో కూడా అయిపోయింది. రెడ్డే కొంచెం ఉంది. వచ్చేది సంక్రాంతి పండగ గదా! కనుమ రోజు కక్కలో, ముక్కలో, బిర్యానీలు, చేపలు ఇవన్నీ ఉంటాయి మరి. ఆటికి కలర్స్ అవసరం ఉంటది కదా! అందుకే చిన్నది ఉంచాను. నాకసలు జల్లించాలని ఆలోచన లేదు. ముందుగా యెల్లో కలరు జల్లించాను ఎలా వస్తదో ఏటో చూద్దామని. వచ్చిందనిపించింది. ఆలస్యం ఎందుకని అనిపించింది. కలర్ మాత్రం భలే దిగింది. రద్దంతా చిన్న చిన్న ఉండలుంటాయి కదా మనం కలిపినప్పుడు. అవి మాత్రం జల్లెడలో ఉండిపోయాయి. ఇంత మంచి ఐడియా ఇప్పుడికిప్పుడే వచ్చిన తర్వాత మీకు చెప్పకపోతే బావుంటదా? అందుకే ఇదిగో ఈ విధంగా చేత్తో అలా 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 అంటూ జల్లించుకోవాలి. చిన్న చిన్న ఉండలేమన్నా కూడా నలిగిపోయి పిండి పడతది. దీనికి మాత్రం అస్సలు రద్దు కూడా లేదు. మొత్తం పిండొస్తుంది. అమ్మో! జల్లించడం మంచిదయింది చూసారా? అలా నలిపి నలిపి జల్లించడం వల్ల కొంచెం మనకి డార్క్ కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు గ్రీన్ కలర్ జల్లించేద్దాం. జల్లించే ముందు జల్లెడ ఇటు అటు దులుపుకోవాలి. ఇంతకుముందు పింక్ జల్లించాం కదా! ఈ గ్రీన్ కలర్‌కి ఆ పింక్ అంటుకోకుండా ఉండాలంటే మనం ఈ పని చెయ్యాలి మరి. చూసారా, ఈ కలర్‌ని చూస్తే మీకు అనిపించాలి. నీళ్ళేసి కలిపినట్టు కూడా అనిపించలేదు. ఆ విధంగా కలిపాను నేను. అమ్మ బాబోయ్! ఎంత నోరు అలసిపోయేలా చెప్తున్నాను. కలర్స్ కొనేసుకునే ఉంటారు. ఇప్పటి వరకు ఉంటారేటి? మొత్తం కలర్స్ అన్నీ జల్లించినవి పడేద్దామని ఇందులో ఏసాను. గ్రీను, రెడ్డు, యెల్లో. ఏమో ఒకసారి జల్లించి చూద్దాము ఏ కలర్ వస్తదో అనిపించింది. చూసారా, అనుకోకుండా మెహందీ కలర్ ఒచ్చేసింది. ఈ కలర్ ఇప్పటి వరకు నేను చూడలేదు. నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అమ్మో! ఇది గాని బయట పడేసేలా ఉంటే ఈ కలరు మిస్ అయిపోదురేమో మీరు. అమ్మ! కష్టపడితే ఇప్పటికయింది. నా చెయ్యి చూసారా మొత్తం గ్రీను, రెడ్డు, యెల్లో, పింకు అన్నీ నా చేతి మీద ఉన్నాయి. అయ్యో! కలర్ల వైపు లుక్కేసేసుకోండమ్మా లుక్కేసుకోండి. శుభ్రంగా పేపర్‌లో ఏసి అలాగా ఆరబెట్టేసాను.
కలర్ కలడానికి నీళ్ళేస్తాం కదా! డబ్బాలో ఏస్తే కొంచెం బూజు పట్టినట్టు అది ఉంటది. ఇలా గాలి కారితే కొంచెం బావుంటది కదా పిండి. అలా అన్నాను కదా అని ఎండలో పట్టుకెళ్ళి ఆరబెట్టకండే. ఇవి నీడలోనే ఆరాలి. కొద్దిగా పేపర్‌లోని అలాగ అట్టల్లో సర్దాను. ఎందుకంటే లోపల ఏమన్నా బూజుంటే ఆరుతది కదా! మరి గుంపులో ఉండిపోతే ఏటారుతది? మనం ఇప్పుడు పిండిలో కదా కలిపాము ఫుడ్ కలర్సు. అలాగే బియ్యంలోని వరినూకలో కూడా కలుపుకుంటారు. కాకపోతే మాకిక్కడ చుట్టుపక్కల కోళ్ళెక్కువ. బియ్యం వాకట్లో ఉన్నాయి కదా అని మేసేళ్ళిపోతే ఆటిలకి అనారోగ్యం తెచ్చినోళ్ళం అవుతాం మనమే. న్యూ ఇయర్ పూట భజన కూడా అయిపోద్ది మనకి. కలర్ మాత్రం చేతిలో నుంచి భలే జారుతుంది. మళ్ళీ ఎన్ని రోజులు ఆరబెట్టుకోవాలి అని డౌటొస్తదేమో మీకు? జల్లించుకున్నాం కదా! పొడి పొడిగా ఉంది కలరు. వెంటనే యేసుకున్నా పర్లేదు. వీడియో నచ్చితే గనక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దే. బెల్ కూడా కొట్టండి.